ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడికి జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రోజున శని శుక్రులు ఇద్దరూ కలిస్తే ఈ మీనరాశిలో 2025 సంవత్సరంలో ఏం జరుగుతుందో చూద్దాం. సాధారణంగా మనకి శుక్రుడు ఎవరో తెలుసా అండి? లూసిఫర్. బైబిల్లో చెప్పినటువంటి శపించబడినటువంటి దేవతలు అని కొంతమంది ఉంటారు. అలాగే హిందూ మతశాస్త్రంలో కూడా మనకి గ్రామ దేవతలు అని మనం చెప్పుకుంటాం కదా. వాళ్ళ గురించి కొంతమంది ఏమంటూ ఉంటారంటే, ఏమండి ఇప్పుడు నల్ల మైసమ్మ, ఎర్ర మైసమ్మ, తర్వాత ఈ యొక్క గండి మైసమ్మ, ఇలా చాలా పేర్లతో ఉన్నారు. కట్ట మైసమ్మ. మా పంతులు గారు ఒక ఆయన ఉండేవారు. అయ్యి బాబాయ్ ఏంటి ఈ గండి మైసమ్మ, ఈ కట్ట మైసమ్మ ప్రాణాలు తీసేస్తుంది, చెరువు గట్ల మీద ఒంటరిగా వెళితే ప్రాణాలు తీసేస్తుంది అని అనేవారు. అటువంటి పోలేరమ్మనే మన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు గురుదేవులు ఆయన చుట్టకు నిప్పపట్రా అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తుండగా చుట్టకు పట్టుకొస్తుంది. దెబ్బతో దెమ్మ తిరిగిపోద్ది అక్కడ ఉన్నటువంటి జనానందరికీ. అంటే గ్రామ దేవతలను అలా అంటాం కదా. అలాగే మన బైబిల్లో కూడా వీటిలన్నిటిలో కూడా లూసిఫర్ అంటే ప్రభువు ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడండి, ఆయన ఒక సృష్టి చేశాడు. ప్రధాన చీఫ్ పిఏ లాగా లూసిఫర్ని. అరే నువ్వు వెళ్ళి పరిపాలిస్తున్నాడు. మరి ఆయన ఏమన్నాడు, వెళ్ళి నన్ను పొగడకుండా ప్రభువుని ఎందుకు పొగడడం, దేవుణ్ణి ఎందుకు పొగడడం అని చెప్పేసి ఆయన ఏం చేస్తాడు, ప్రభువుని పొగడకుండా ఆయన తనను తాను పొగుడుకుంటూ ఉంటాడనమాట. అతనే అప్పుడు ప్రభు కోపం వస్తుంది. తనను పొగడమని తన్నే దేవుడిగా డిక్లేర్ చేసుకుంటాడు ఈ లూసిఫర్. అప్పుడు ప్రభు శపించి, నువ్వు శపించబడినటువంటి దేవతలనే వాటిల్నే ఏమంటామంటే భోగలాలస దేవతలు అంటాం. యక్షులు, కిన్నర్లు, కింపురుషులు ఇలా ఉన్నారు కదా. అలాంటి కేటగిరీలో ఈ లూసిఫర్ అనేటటువంటి వాడు సాతాన్ అంటాం. మన హిందూ ధర్మశాస్త్రంలో కలిపురుషుడు అంటాం. అతనే శుక్రాచార్యుడు. అంటే శుక్రాచార్యుడు ఏం చేశాడంటే భోగలాలసత్వం, రాక్షసులకు గురువయ్యాడు. శుక్రాచార్యుడు తత్వంలో 2 రకాలు ఉంటాయండి. శుక్రుడుగా ఆయన రాక్షసులకు గురుత్వాన్ని వహించినప్పుడు ఆయన ఆచార్యుడిగా ఉంటాడు, ఒక ప్రొఫెసర్గా మంచి చెప్తాడు. అలాగే శపించబడినప్పుడు అతను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన తల్లిని చంపాడు అనేటటువంటి అక్కస్సుతో శ్రీ మహావిష్ణువు మీద ద్వేషంతో భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భోగలాలసత్వం వైపు లాగేస్తాడు. ఇల్లు విప్పిస్తాడు, మందు కొట్టిస్తాడు, ఇక రకరకాల పిల్లలు, ఇల్లు, గృహాలు, ఇలా రకరకాలుగా మనల్ని ఈ భూమి మీదే ఉండేటటువంటి సంపదలనిచ్చి ఇక్కడిక్కడే భ్రమింపజేస్తూ ఇక్కడే ఉంచేస్తాడు. ఆ శుక్ర మాయ నుంచి తప్పించుకున్నటువంటి వాడు రాధమ్మ తల్లే ఆయన మాయలో పడిపోతే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ రక్షిస్తాడు. ఆ రాధమ్మ తల్లి జాగృతమైన మరుక్షణం శుక్రాచార్యుడి యొక్క మాయను విచ్ఛిన్నం చేసింది. అంత పవర్ఫుల్ శుక్రాచార్యుడు. మరి ఇక శని ఎవరో తెలుసా అండి? అటానమస్ ప్లానెట్, స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక అటానమస్ యూనివర్సిటీ లాంటిది. ఆయన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్నే ఎదిరించి పారేస్తాడు. విష్ణుమూర్తి ఈ శనీశ్వరుడి యొక్క కాలు విరగ్గొట్టేస్తాడు. అలాగే మరి అహంకారపూరితుడై యుద్ధం చేసినప్పుడు, అంటే తాను ఎవరికి రిపోర్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు శనీశ్వరుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయాలన్నాడు అనుకోండి, చేసి పడేస్తాడు అంతే. విష్ణువుని కన్సల్ట్ చేయాలా, బ్రహ్మను కన్సల్ట్ చేయాలా, ఏమన్నా తొక్కి పడేయాలనుకోండి మిమ్మల్ని, సాక్షాత్తు శివుడు అడ్డొచ్చినా సరే తొక్కి పడేస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే ఆయన శివస్వరూపం, శివుడి అవతారమే శనీశ్వరుడు. కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడికి స్వయం ప్రతిపత్తి ఎలాగైతే ఉందో, రావణ బ్రహ్మ వాడంటే అందరికీ పాస్ పడిపోద్ది. మరి అటువంటి రావణాసురుడు నవగ్రహాలన్నింటినీ బంధించి ఈ గడుల్లో కూర్చోబెట్టి ఏ స్థానంలో అయితే శని ఉంటాడో ఆ స్థానంలో
ఆయుర్దాయం తన కొడుకు పుట్టబోయేటటువంటి ఇంద్రజిత్తుకి పూర్ణాయుర్దాయం, పూర్ణైశ్వర్యము, 10 మంది పెళ్ళాలు, ఈ రకంగా 10 కార్లు, ఇలా ఎవడైతే కోరుకుంటాడో ఆ విధంగా సకల సంపత్తిని ఇచ్చినప్పుడు ఏం జరిగిందో తెలుసా? శనీశ్వరుడు పక్కగళ్ళలోకి వచ్చేస్తాడు. ఏంట్రా ఇటువంటి నువ్వే దుర్మార్గుడివి తండ్రి, రావణాసురుడివి, నీకు మళ్ళీ పుట్టబోయే కొడుకు అంతకంటే వెధవ, కాబట్టి మీకు ఆయుర్దాయాన్ని ఇవ్వాలా అని చెప్పి పక్కగళ్ళలోకి వచ్చేస్తాడు. ఎప్పుడైతే పక్కగళ్ళలోకి వచ్చాడో ఆయుర్దాయం క్షీణించబడింది, వాడికి మరణిస్తాడు. అంటే శని చేయదలుచుకుంటే అలా చేస్తాడు. ఆ తర్వాత పీడించేటప్పుడు బ్రహ్మని, తర్వాత ఈ యొక్క ఎవరు మన శివుణ్ణి మర్రి చెట్లో పడుకోబెట్టేస్తాడు. బ్రహ్మదేవుణ్ణి అవమానింపజేస్తాడు ఒక్క లిప్తపాటు క్షణం పాటు. అటువంటి వాడు పరమేశ్వరుని పార్వతీదేవి అడుగుతుంది ఏమని, అయ్యా నిన్ను పీడించడం ఏంటి, సర్వసృష్టికి నువ్వు జగత్తుకి అధిష్టాన దేవుడు కదా, నువ్వే కదా బాస్ అని అంటే, నేను సరదాగా పిల్లల్లాగా చేశా, మన పిల్లలు సరదాగా ఆడుకుంటుంటే మనం ఇది అవ్వకూడదు, డాడీ అని కొడతారు, పిప్పలాచార్యుడిని నేను పుట్టిస్తాను, అతని చేతిలో శనికి పరాభవం జరుగుతుంది అని చెప్పి పిప్పలాచార్యుడిని పుట్టిస్తాడు. ఇవన్నీ కూడా చాలా కథలు ఉన్నాయి. కాబట్టి మనం చెప్పుకోబోయేది ఏంటంటే శని శుక్రుడు గురించి చూద్దాం. మీనరాశిలో శని ఉచ్చస్థితి, అటువంటి శనేమో శుక్రుడు ఉచ్చస్థితి, శనేమో సముడు. కాబట్టి ఈ శని శుక్రుల మిత్రత్వం ఉంది. కాబట్టి ఎక్కడైతే ఇప్పుడు అమ్మాయిని 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఫోన్ మాట్లాడి వాడికి అదుర్సు సినిమాలో బ్రహ్మానందంలాగా అయిపోద్ది అనమాట. శని శుక్రులు మీనరాశిలో కలిస్తే, మళ్ళీ శని శుక్రులు వేరే చోట కలిస్తే మళ్ళీ అది సక్సెస్ అవుతుంది. అదుర్సు సినిమాలో బ్రహ్మానందం ఏం చేస్తాడండి, చక్కగా ఆ నయనతారకు మొత్తం అన్నీ ఇచ్చేస్తాడు. అన్నీ నాకేస్తుంది గురువుగారు అని జూనియర్ ఎన్టీఆర్ అంటాడు, మిమ్మల్ని నాకేశారండి, బాగా వాడేశారండి అంటాడు. అంటే సోఫాలు ఇప్పిస్తాడు, సామాన్ ఇప్పిస్తాడు. అలా మనం జనం అంతా కూడా ఆడది ఫోన్ చేయగానే, ఆడది అడగగానే మొత్తం డబ్బులు ఇచ్చేస్తారు. మొత్తం మగవాడి పాపం ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్న ₹1 ఇవ్వడానికి బాధపడతారు. అది ఈ శని శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో. అంటే ఏంటంటే మీరందరూ మిమ్మల్ని అందరినీ లవర్స్ వదిలేస్తారు, అందులో డౌట్ లేదు. తర్వాత ఎన్నో సంవత్సరాలుగా మేము ఇన్వెస్ట్మెంట్లు పెట్టామండి లవర్ మీద, మేము ఎన్నో కష్టాలు పడి మేము 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు మాట్లాడామంటారు, మీరు మోసగింపబడతారు మీ ప్రేమికుల చేతిలో. ఇది శని శుక్రుల కలయిక. ఇక 12 రాశుల మీద ఈ శని శుక్రులు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం చూద్దాం ఈ వీడియోలో. కర్కాటక రాశి, మా గురుగారు అయినటువంటి గురునాథ్ శర్మ గారికి, మరి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చక్కగా గురువుల దర్శనం, గురువుల స్మరణ చేసుకోవాలి. సాధూనాం దర్శనం పుణ్యం, స్పర్శనం పాపనాశనం, భాషణం కోటి తీర్థం, వందనం మోక్షదాయకం. ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారి యొక్క అనుగ్రహంతో మీరంతా కూడా కర్కాటక రాశి వారికి అష్టమ రాహు పట్టేసుకుంటున్నాడు. మీరందరూ కూడా చాలామంది మెంట్లోళ్ళు అయిపోతారు రేపు మే 18వ తారీఖు నుంచి. అష్టమ గురుడు అంటే మీకు ఏవో కోరికలు తీరడం లేదని కాదు, మీ ఎదురింటి వాళ్ళకి పనులు అవ్వట్లేదు, పక్కింటి వాళ్ళకి పనులు అవ్వట్లేదు, మీ చుట్టాలకి బ్యాంక్ లోన్ రావట్లేదు, నా లవర్కి ఏదో పని అవ్వడం లేదు. ఎందుకమ్మా మీకు ఇవన్నీ కూడా? మీ పని మీరు చేసుకోవాలి. అంటే అన్నెసరీ టెన్షన్స్ని రాహు తీసుకొస్తాడు. కాబట్టి దీన్ని కన్ఫ్యూజన్లో పెడతాడు. దీన్ని సప్రెస్ చేయగలిగేటటువంటిది వాడు ఒక గురుదేవుడైనటువంటి దత్తాత్రేయుడు, ఒక గురుదేవుడైనటువంటి గురునాథ శర్మ గారు మాత్రమే. కాబట్టి చక్కగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి భాగ్యంలో ఉన్నటువంటి శని శుక్రులు మీకు అదృష్టాన్ని కలిగిస్తాడు. చక్కగా మీరు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఆ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురుగ్రహం ఇప్పుడు వ్యయస్థితికి వస్తుంది. మిథున రాశి వాళ్ళ పక్కనే ఉండడం వల్ల వాళ్ళ యొక్క గజ్జెని మీకు అంటించినట్టుగా మీకు వాళ్ళ యొక్క వ్యయ గురుని మీకు అంటిస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో మరి మే 14 తర్వాత వ్యయగురుడు అవుతున్నాడు. మరి జూన్ నెల వచ్చేదాకా కూడా కాస్త జాగ్రత్తగా జూన్ 5 వరకు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మళ్ళీ జూన్ 5 దాటిన తర్వాత మళ్ళీ అక్టోబర్ 18 వరకు పర్వాలేదు, మళ్ళీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5కి రెట్రోగ్రేడ్ అయ్యి మనకి మిథున రాశిలోకి గురుగ్రహం అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి రైతులంతా కూడా బ్రహ్మాండమైనటువంటి వ్యవసాయం లాస్ట్ టైం చేశారు, ఈ సంవత్సరం కుదరదండి.
మీకు చేసినటువంటి అప్పులు మీరు తీర్చలేరు రైతులు. అలాగే చేపల బిజినెస్లు చేసి బోల్డని బిల్డింగ్లు కట్టినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉప్పు చేపల వ్యాపారం చేసి కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కొంచెం అంతగా లాభాలు రావు కాబట్టి కాస్త జాగ్రత్తగా చేసుకోండి. అలాగే ఇనుము వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, స్క్రాప్, ఆయిల్ బిజినెస్, ఫెర్టిలైజర్స్ ఇలాంటి బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు అధికమైనటువంటి ఆదాయం అనేటటువంటిది మీకు లభిస్తుంది. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఏంటంటే, మనకు డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఫార్మా కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళు, మెడికల్ షాప్స్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళు, మీరు చక్కగా స్ట్రిక్ట్గా మీరు మందులు ఎంత అయితే అమ్ముతున్నారో అటువంటివన్నీ కూడా ఒక రికార్డెడ్గా మీరు చేయకపోతే డ్రగ్ ఇన్స్పెక్టర్లు మిమ్మల్ని పట్టుకొని పెనాల్టీలు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఫైనాన్స్ వ్యాపారాలు, చిట్టీపాట్ల వ్యాపారాలు, మీరు షూరిటీలు పెట్టుకుని మీరు ఇవ్వకపోతే మీ డబ్బులు ఎగిరిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. లోన్ ఇచ్చేదాకా ఓడ దాటేదాకా ఓడ మల్లయ్య, ఓడి దాటేసిన తర్వాత బోడి మల్లయ్య అన్నట్టుగా మీ చీటీ మీకు ఇచ్చేంతవరకు మిమ్మల్ని మీ చుట్టూ తిరుగుతారు. చీటీ పాటలు డబ్బులు ఇచ్చేసిన తర్వాత మీ మొహం కూడా చూడరు, నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా కట్టరు వెంటనే. కాబట్టి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే వడ్డీ వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు ఏదైనా తనఖా పెట్టుకొని మాత్రమే మీరు చేయండి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి మే 18 దాటిన తర్వాత ధనస్థానంలోకి వచ్చినటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఆకస్మిక ధనలాభం అనేటటువంటిది వస్తుంది. మీకు కళల్లో భూత ప్రేత పిశాచాలు కనబడడం, ఏవో సౌండ్స్ వినబడడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. దానివల్ల మీకు ఆకస్మిక ధనలాభాన్ని సూచించేటటువంటి చిహ్నాలు, మెసేజ్లు ఆ గ్రహం మిస్టిక్ సైన్సెస్ అంటారు. మిస్టిక్ ప్లానెట్ కేతు. మీ ఎక్కడో మీ దూరపు బంధువులు చచ్చిపోతారు, ఆస్తి మీకు రాసిచ్చేస్తారు. ఈ విధంగా ఆకస్మిక ధనలాభం రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మరి రవిగ్రహము వృషభ రాశిలో ఉండడం వల్ల మీకు ఏమవుతుందండి, మీకు మే 15 తర్వాత రవిగ్రహం మనకి వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత కాస్త స్త్రీలతో ఇబ్బంది, ప్రభుత్వాలతో ఇబ్బంది అనేటటువంటిది ఉంటుంది. ప్రభుత్వ అధికారులు, ఉన్నత అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మీ యొక్క ఇటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలా ఆడవాళ్ళ విషయంలో, లేకపోతే అబాసు పాలవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క చర్మ వ్యాధులు కొన్ని రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కర్కాటక రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి గురు జపం చేయండి, గురు స్తోత్రాలు చదవండి, గురువుకి కిలోంపావు శనగల్ని, పసుపు రంగు వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి మరి చక్కగా ఒక 3,000 రూపాయలు తగ్గకుండా దానాలు చేయండి. అలాగే చక్కగా మీరు గురు జపం చేసుకోండి. గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ హోమాలు చేసుకోండి. దత్తాత్రేయ స్వామివారి జపాలు చేయించుకోండి. నవగ్రహాల జపాల్లో మీరు 9 చేయించుకుంటే మీ కెపాసిటీ బాగుంటుంది. అలాగే చక్కగా ఏమండి మేము ఈ పూజలు చేసామండి, ఆ హోమాలు చేసామండి, 1,00,000 రూపాయలు ఇచ్చామండి, 2,00,000 రూపాయలు ఇచ్చామండి, మాకు ఫలితం రాలేదండి అనేటటువంటి వాళ్ళంతా కూడా మీరు సాంప్రదాయబద్ధమైన పురోహితుల దగ్గర చేయించలేదు, మీరు కమర్షియల్ వాళ్ళ దగ్గర చేయించారు. కమర్షియల్ వాళ్ళు ఎలా ఉంటారండి, కపట బ్రహ్మల, కపట జ్యోతిష్కుల, కపట మంత్రగాళ్ళు. ఎలాగ 5 లక్షలు పట్టరా, 10 లక్షలు పట్టరా, నీకు ఆ మటన్ పెడతా, చికెన్ పెడతా, అమ్మవారికి మందు బాటిల్ పెడతా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు 15 లక్షలు పెట్టినా నీకు ఫలితం రాదు. నువ్వు చక్కగా 1,000 రూపాయలు ఇచ్చి సశాస్త్రీయంగా చేసేటటువంటి పూజారులు, డబ్బులు ఆశించినటువంటి వాళ్ళు, అదే వృత్తిని నమ్ముకున్నటువంటి పౌరోహితులు ఉంటారు. వాళ్ళ మనసులు మంచివి, వాళ్ళ తాతల హయాం నుంచి గుళ్ళ దేవాలయాల్లో చేసేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ చేత చేయించిన పూజలు మాత్రమే ఫలిస్తాయి. కాకపోతే మీరేం చేస్తారు, అవి ఇవ్వరు కదా, వాళ్ళు బిల్డప్లు ఇవ్వరు కదా, వాళ్ళు సింపుల్గా ఉంటారు. ఏదో హంగామాలు చేసేటటువంటి వాళ్ళ చేత చేయిస్తారు. మీరు హంగామాగాళ్లే, వాళ్ళు హంగామాగాళ్లే. మీరు బిల్డప్లకి వాట్సాప్లో కూడా పంతులు గారికి ఇచ్చానండి, ఏంటి నువ్వు లైఫ్ ఏమైనా పోషించేస్తున్నావా, పంతుల్ని జీవితాంతం పోషిస్తావా? నీ కర్మలు తీయడానికి నువ్వు డబ్బులు కడుతున్నావు, నీ కర్మలు తొలగించుకోవడానికి నువ్వు హోమాలు చేయించుకుంటున్నావు. పూజలు అయిపోయినాయండి, ఎంత డబ్బు అయిపోయింది, నేను అంత డబ్బు అయిపోయింది నేను అనాల్సినటువంటి అవసరం లేదు. చేయించు, మళ్ళీ రిజల్ట్ రాకపోతే మళ్ళీ హోమం చేయించు. కానీ నేను చెప్పిన పేద పూజారుల చేత చెప్పించు. నీకు ఫలితం రాకపోతే నా నెంబర్ ఉంటుంది, నాకు ఫోన్ చేసి చేయండి. శుభమస్తు.